మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు మరో కేసులో కోర్టు నుంచి ఊరట లభించింది. గుంటూరు స్పెషల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు గతేడాది నవంబర్ 12న జరిగిన ఒక ఆందోళనకు సంబంధించింది. ఆ రోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఆయన ర్యాలీగా వస్తున్న సమయంలో పట్టాభిపురం పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తమ విధులు నిర్వహించకుండా అడ్డుపడ్డారని ఆరోపిస్తూ అంబటిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మరో కేసులో అంబటి రాంబాబు ఇప్పటికే రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్నారు. ఈ కేసు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలకు సంబంధించింది. ఆ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో పట్టాభిపురం పోలీసులు పిటి వారెంట్ ద్వారా అంబటిని గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు స్పెషల్ కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో మళ్లీ రాజమండ్రి జైలుకు తరలించారు. అంబటి రాంబాబు ఈ కేసులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు చివరికి అంబటి రాంబాబుకు బెయిల్ని మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం అంబటి రాంబాబు 10,000 పూచీకత్తుతో 2 షూరిటీలను సమర్పించాలి. ఈ షరతులు పూర్తి చేసిన తర్వాత ఆయనకు ఈ కేసులో బెయిల్ లభిస్తుంది. ఈ నిర్ణయంతో అంబటి రాంబాబుకు కూడా తాత్కాలికంగా పెద్ద ఊరట లభించినట్లుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఇప్పటికే చంద్రబాబు నాయుడుపై వ్యాఖ్యల కేసులో కూడా ఆయనకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తంగా వరుస కేసుల మధ్య అంబటి రాంబాబుకు కోర్టు నుంచి వస్తున్న బెయిల్లు ఆయనకు కొంత ఊరటనిచ్చాయి.